ఐఎమ్ శ్రావ్య సార్. నా ప్రశ్న ఏంటంటే, ఈ కాలంలో రాజకీయ నాయకులపై వచ్చే వ్యక్తిగత విమర్శల వల్ల ప్రజల్లో వాళ్ళు చాలా హేళనకు గురవుతున్నారు కదా, దీని గురించి మీరు సమాజానికి అందించాలనుకున్న సందేశం ఏమిటి? అంటే పబ్లిక్ పాలసీ మీద జ్ఞానం లేని వాళ్ళు అలాగే మాట్లాడతారు. పర్సనల్ కామెంట్స్, పర్సనల్ లైఫ్, ఏ పరిస్థితుల్లో ఎవరు ఎందుకు ఎలా చేశారో ఎవరికి తెలుస్తుంది. ఒళ్ళు కొవ్వికి చేస్తామని పరిస్థితులు అనుకూలించక వేరే దారి లేక, ఒకవేళ అవన్నీ ప్రజా జీవితానికి కానీ ఒక పబ్లిక్ పాలసీ, ఇప్పుడు నేను నా పర్సనల్ లైఫ్ ఇలా బతుకుతున్న వల్ల స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలేదు. పవన్ కళ్యాణ్ జీవితం ఇలా ఉంది అనుకుందా, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లైఫ్ ఇంకెందుకు వాళ్ళ నీళ్ళు తిట్టడం, నాకు నన్నే తిట్టుకుంటాను. ఉద్దానం కిడ్నీ సమస్య పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో అవ్వలేదు. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో అవ్వలేదు. అది ఏదని కావచ్చు. ఒకవేళ అట్లా అయ్యిందా, దెన్ ఇట్ ఈస్ క్వశ్చనబుల్. డెఫినెట్ నీ వ్యక్తిగత జీవితం పబ్లిక్ పాలసీ మీద ప్రభావితం చూపనంత వరకు దెర్ ఇస్ నో నీడ్ టు క్వశ్చన్ యువర్ పర్సనల్ లైఫ్. అలా అవ్వాలి. ఇది ఈ అన్వాంటెడ్ మొరాలిటీ పట్టుకొచ్చారు ఎక్కువ. నిజంగానేమో వాళ్ళకున్న నైతికత వాళ్ళు పాటించారు. నైతికత ఏంటంటే, నువ్వు కాన్స్టిట్యూంట్ చట్టసభలో నువ్వు వెళ్ళి కూర్చున్నావు, నువ్వు వెళ్ళి వాటి మీద మాట్లాడు. ఇవన్నీ ఏంటంటే ఎందుకు చేస్తారు ఈ పర్సనల్ అటాక్స్ అంటే, నువ్వు భయపడిపోవాలని. కొత్తోడు ఎవడు పాలిటిక్స్ రాకూడదు. ఆ దోపిడీ స్వభావం ఉన్న వ్యక్తులే ఒకరినొకరు గింజుకుని వాళ్ళ మీద ఉమ్మేయండి, తిట్టుకోండి, మళ్ళీ వాళ్ళే కూర్చొని వాళ్ళు చేస్తారు. నేను ఒక సరికొత్త క్లీన్ ఇమేజ్తో పొలిటికల్గా ఒకటి రావాలంటే, ఒక మనిషి బతికాక వాడు ఏదో ఒకటి అనొచ్చండి. సో నాకేమనిపిస్తుంటే, ఇవన్నీ బెదిరించడానికి అనుకుంటాం. అందుకని మనం ఏం చేయాలంటే, వాటిని పట్టించుకోకుండా ఆశయం వైపు ముందు వెళ్ళిపోవాలి, ఏం పట్టించుకోకూడదు. అలాగే నన్ను ఇట్లా అంటున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నేను చాలా చాలా గట్టిగా మాట్లాడగలను. నేను కూడా అసలు నా నోరు కూడా గట్టిగా తక్కువేం కాదు, గట్టిగా మాట్లాడగలను. ఇప్పుడు నా వ్యక్తిగత జీవితం మాట్లాడినప్పుడు నాకు ఎన్ని చోట్ల కళ్ళు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు ఒకటి ఉంటాడు, వెళ్తే రే బాబు ఏం జరుగుతుంది అక్కడ మొత్తం చెప్తాను, నాకు ఇది జరుగుతుందండి. కానీ నేను ఆ స్థాయికి దిగజారును, ఎప్పటికీ దిగజారును కూడా తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే మనం ఎలివేటెడ్ ప్లాట్ఫామ్లో పొలిటికల్లో, నేను అనేది పబ్లిక్ పాలసీలు ఎదుర్కోండి. ఇంక నేను అందుకు పట్టించుకోను. సరే నేను చూస్తూ ఉంటాను, నువ్వు ఏదైనా మాట్లాడు. మీరు చేసే దోపిడీకి మీకు ఎంత మొండితనం ఉందో ఏం పట్టించుకోకుండా, నా ఆశయానికి కూడా నాకు అంతే మొండితనం ఉంది. మీరు ఎన్నైనా నేనేం పట్టించుకోను. ఓకే చెట్టండి, ఏమనండి. ఇక స్థాయి దాటి వ్యక్తిగతంగా శారీరకంగా దాడి చేస్తే తప్ప నేను స్పందించాను. అందుకని భయపడాల్సిన అవసరం లేదు, బలంగా ఉన్నాను. థ్యాంక్ యూ.